అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దుబాయ్లో బాగా ఫేమస్ అయిపోయి మన ఇండియాలో కూడా బాగా వైరల్ అయిపోయి ట్రెండింగ్లో ఉన్నటువంటి దుబాయ్ కునాఫా చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీలో ఎంతమందికి ఈ చాక్లెట్ గురించి తెలుసు, అలాగే టేస్ట్ చేశారు కామెంట్ చేయండి. యాక్చువల్గా చాలా రోజుల నుంచి నేను ఈ చాక్లెట్ని రీల్స్లో చూస్తున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను. ఫైనల్గా అయితే ఈరోజు అయితే చేసేసాను అనమాట. చాక్లెట్ కానీ లేకపోతే స్టఫింగ్లో ఉండే క్రంచీనెస్ కానీ చాలా బాగా వచ్చిందండి. అందుకే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఈ దుబాయ్ స్పెషల్ కునాఫా చాక్లెట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని మరిగించండి. ఆ తర్వాత మరొక గిన్నెలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకొని ఈ గిన్నె పైన పెట్టుకోండి. కింద ఉండే గిన్నె కంటే పైన ఉండేది పెద్దదిగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే వాటర్ డ్రాప్స్ ఏవైనా చాక్లెట్ లో పడితే చాక్లెట్ గట్టిగా అయిపోతుంది. ఈ చాక్లెట్ కాంపౌండ్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో, అంటే ఈ వాటర్ నుంచి వచ్చే స్టీమ్తోనే ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ తిక్కుగా ఉంది చాక్లెట్ అనిపిస్తే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి, అంతేగాని వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. చూడండి, ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని చాక్లెట్ మౌల్డ్లోకి స్ప్రింకిల్ చేసుకోవాలి. కావాలంటే ఈ వైట్ చాక్లెట్ లో మీరు ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. జనరల్ గా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఉంటాయి. జనరల్ గా కునాఫా చాక్లెట్ ఈ షేప్ లో ఉంటుంది, కాబట్టి నేను ఈ చాక్లెట్ మౌల్డ్ ని తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మీ దగ్గర ఉండే ఏ చాక్లెట్ మౌల్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు కలర్స్ యూస్ చేస్తుంటే లిక్విడ్ కాకుండా ఆయిల్ బేస్డ్ కలర్స్ తీసుకోండి, ఎందుకంటే లిక్విడ్ కలర్స్ వేస్తే కనుక చాక్లెట్ గట్టిపడిపోతుంది. నా దగ్గర ఆయిల్ బేస్డ్ కలర్స్ లేవు కాబట్టి నేను వైట్ చాక్లెట్ ని డైరెక్ట్ గా స్ప్రింకిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ ని 5 to 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ చాక్లెట్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఈ లోపు కునాఫా చాక్లెట్ లో ఉండే స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 50 గ్రాముల దాకా పిస్తాని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో కొద్దిసేపు ఈ పిస్తాని రోస్ట్ చేయండి. ఆ తర్వాత ఈ పిస్తాని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొద్దిగా వాటర్ వేసుకొని నీళ్ళని మరిగించండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిస్తాలని ఇందులోకి వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ పిస్తాని నార్మల్ వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ లోకి వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఈ పిస్తాలన్నిటికీ కూడా పైన ఉండే స్కిన్ ని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ లో పెట్టి జస్ట్ 1 నిమిషం పాటు దోరగా వేయించండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్ లోకి వేసుకోండి. వీటితో పాటు మీ టేస్ట్ కు తగ్గట్టు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని మూత పెట్టుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తొక్క తీసి పెట్టుకున్నాం కదా పిస్తాలన్నిటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వీటితో పాటుగా కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్, అంటే సన్ఫ్లవర్ కానీ లేకపోతే ఏదైనా వెజిటబుల్ ఆయిల్ కానీ వేసుకోవాలి. అలాగే కాచి చల్లారబెట్టిన పాలు 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు, అంతేకాని వాటర్ మాత్రం వేయకూడదు. ఇప్పుడు మూత పెట్టి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి రూమ్ టెంపరేచర్ లో ఉంటే బటర్ ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇక్కడ నేను వేయట్లేదు, కానీ మీరు కావాలంటే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అయితే చెప్పాను కదండి, ఆయిల్ బేస్డ్ ఫుడ్ కలర్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఇందులోకి సేమియా వేసుకోండి. ఇది నార్మల్ సేమియా కాదండి, రోస్టెడ్ సేమియా అన్నమాట. సన్నగా పొడువుగా ఉంటుంది. ఇది కొంచెం క్రష్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. దుబాయ్లో అయితే కతైఫీ అని ఇలాగే మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ యూస్ చేసి చేస్తారు. అది చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. ఇలా బయట దొరికింది తెచ్చుకొని చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో వీడియో క్లిప్ లో చూస్తున్నారు కదా, సేమియా అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ సేమియాని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా ఇలా చిన్నగా క్రష్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పిస్తా పేస్ట్, ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, చాక్లెట్ లోకి స్టఫింగ్ అయితే తయారైపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని డబల్ బాయిలింగ్ మెథడ్ లో మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ని మెల్ట్ చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ కాంపౌండ్ లేకపోతే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని అలాగే వైట్ చాక్లెట్
కాంపౌండ్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మెల్ట్ చేసుకోవచ్చు. అది మనకి మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ లాగా తయారవుతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత ఈ వైట్ చాక్లెట్ అయితే చాక్లెట్ మౌల్డ్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మెల్ట్ చేసుకున్నటువంటి మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని వేసుకోవాలి. ఒక థిన్ లేయర్ లాగా వేసుకోండి. మౌల్డ్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో ఇలా అన్నామంటే నీట్గా సైడ్స్కి కూడా కవర్ అవుతుంది, చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని తిరిగి 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత ఈ చాక్లెట్ అయితే గట్టిపడిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. అయితే ఈ స్టఫింగ్ని సైడ్స్కి కాకుండా మధ్యలో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టఫింగ్ పైన మళ్ళీ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని వేసుకోవాలి. ఈ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని సైడ్స్కి కూడా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ ఈ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ గట్టిపడిపోతే గనక తిరిగి మెల్ట్ చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు. ఈ విధంగా చాక్లెట్ మౌల్డ్ అంతా కవర్ అయ్యేలాగా సైడ్స్కి కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. మీకు టైం ఉంటే 2 అవర్స్ అయినా ఉంచొచ్చు. చూడండి 1/2 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చాక్లెట్ అయితే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. వావ్, చాక్లెట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఫుడ్ కలర్స్ వేసి ఉంటే గనక ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇదే విధంగా మీరు ఇంకా ఎన్ని చాక్లెట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాక్లెట్ అయితే బ్రేక్ చేసి చూపిస్తున్నాను. వావ్, టెక్స్చర్ కూడా అలాగే ఉందండి. ఇక టేస్ట్ అయితే అదే క్రంచీనెస్ తోటి చాక్లెట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం విజ్జు వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజ్జు వ్లాగ్స్.